అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. మకర రాశి వారికి ఈ నెల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. జూలై నెలవారీ రాశిఫలం ప్రకారం అయితే మీరు మీ జీవితంలోని వివిధ రంగాల్లో మంచి ఫలితాలైన పొందుతారు. ఈ నెల మీ విశ్వాసం బలంగా ఉంటుంది. దాని బలం కారణంగా మీరు అన్ని సవాళ్ళను ఎదుర్కోగలుగుతారు. సవాళ్ళను పక్కదారి పట్టించడం ద్వారా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే మీ రాజ్యాధిపతి శని తన స్వంత రాశి అయిన కుంభరాశిలో 2వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు. దీని కారణంగా వాతావరణాల మార్పుల వల్ల మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. కుటుంబ సభ్యులు ఎవరైనా, ముఖ్యంగా మీ తల్లి, కొన్ని ఆరోగ్య సంబంధిత మరియు ప్రవర్తన సంబంధిత సమస్యలతో బాధపడతారు. కాబట్టి మీరు ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రేమలో ఒక అడుగు ముందుకు వేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నెల కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు సమర్థవంతమైన పై నైపుణ్యాల బలం మీద మీరు మీ ఉద్యోగంలో మంచి స్థితిని సాధిస్తారు. మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు కొత్త రిస్క్లను తీసుకోవాలనుకుంటున్నారు. మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి, మీ స్నేహితులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. విద్యార్థులు చదువులో అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్ళడంలో కూడా విజయం సాధిస్తారు. మీరు విదేశాల నుండి కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు. కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే, మకర రాశి వారి కుటుంబ జీవితం పరంగా ఈ మాసం కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. 2వ ఇంటి అధిపతి శని 2వ ఇంట్లో ఉంటాడు. అయితే ఇది తిరోగమన స్థితిలో ఉంటుంది. దీని కారణంగా కుటుంబంలో ఐక్యత ఉంటుంది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఎదుటివారికి అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పండి. లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కనుక మీరు కఠినంగా మాట్లాడితే అది కుటుంబ వాతావరణాన్ని పాడు చేస్తుంది. తిరోగమన స్థితి యొక్క దృష్టి మీ జన్మరాశి నుండి 4వ ఇంటిలో ఉన్న కుజుడిపై ఉంటుంది. దీని కారణంగా మీ తల్లి ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆమె ప్రవర్తన కూడా చిరకాగ్గా అనిపిస్తుంది మనకు. ఈ పరిస్థితిలో ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోండి. మీరు భూమి, ఆస్తి విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు మీ స్వంత ఇంటిని నిర్మించుకోవచ్చు లేదా పాత ఇంటిని రిపేర్ చేసుకోవచ్చు. 3వ ఇంట్లో రాహు ఉండటం వలన మీ తోడబుట్టువులతో ప్రేమానురాగాలు కొనసాగుతాయి. మీరు వారి సహాయం చేస్తే మీకు వారికి మధ్య అనురాగం కొనసాగుతుంది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ప్రేమ నిలకడగా ఉంటుంది. దాని కారణంగా మీ కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తి ఉద్యోగాలు విషయం ఎలా ఉంటుంది అంటే అనుకూలంగానే ఉంటాయి. మాస ప్రారంభంలో 10వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు మీ 6వ ఇంట్లో సూర్యునితో కలిసి ఉండటం వల్ల మీ కష్టాలు తగ్గుతాయి. మీ ప్రత్యర్థులు అప్పుడప్పుడు మీకు హాని చేయాలని చూస్తారు, కానీ గ్రహాల దయతో వారు మీకు హాని చేయలేరు. దీని కారణంగా వారు నిరాశకు గురవుతారు. మీరు మీ పనిలో బలంగా ఉంటారు. మీరు కార్యాలయంలో ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. మీరు ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరుచుకోగలరు. జూలై 7న శుక్రుడు మీ 7వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇక్కడ బుధుడు అప్పటికే ఉంటాడు. కాబట్టి జూలై 16న సూర్యుడు కూడా మీ ఇంట్లో అడుగు పెడతాడు. ఇది కార్యాలయంలో మీ పైన మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ అధికారం పెరగవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. 6వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో సప్తమంలో ఉంటాడు. ఇది మీ ప్రయత్నాలు పెంచడంలో మీకు సహాయం పడుతుంది. మీ పనిలో విజయం సాధించడంలో సహాయం పడుతుంది. మీ కుటుంబం యొక్క మద్దతు కూడా మీకు ఉంటుంది. జూలై 19న బుధుడు 8వ ఇంట్లో ప్రవేశిస్తాడు. కాబట్టి మీరు కష్టపడి పనిచేయడంపై దృష్టి పెడతారు. కష్టపడి పనిచేసేటప్పుడు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కానీ మీ కష్టానికి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం బలంగా ఉంటుంది. వ్యాపార విషయానికి చూస్తే బుధగ్రహం ఈ నెలలో మీ జన్మరాశి నుండి 7వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ వ్యాపార మేధస్సు అభివృద్ధి చెందుతుంది. మీరు కొన్ని కార్యకలాపాలు చేస్తారు. కొన్ని కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. మీ వ్యాపార భాగస్వాములతో మీ సత్సంబంధాలు మీ వ్యాపార పురోగతికి ప్రధాన కారణం కానున్నాయి. నెల 2వ భాగంలో మేషరాశిలో ఉన్న కుజుడు 4వ దృష్టి మీ జన్మరాశి నుండి 7వ ఇంట్లో బుధగ్రహంపై ఉంటుంది. దీని కారణంగా మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఎవరితోనైనా తప్పుగా మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే దీని కారణంగా పరిస్థితి మీది చేజారిపోతుంది, చెడిపోవచ్చు కూడా. మీరు ఈ విషయంపై దృష్టి సారిస్తే సవాళ్ళు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.
ఆర్థిక స్థితి. మకర రాశి చెందిన ఆర్థిక స్థితిని పరిశీలిస్తే నెల మిశ్రమ ఫలితాలు ఇచ్చే నెలగా ఉంటుంది. మీకు శని ధనస్థానంలో ఉంటాడు. ఇది సంపదలను కూడబెట్టడంలో మీకు పూర్తిగా సహాయపడుతుంది. మీ సంపద పెరుగుతుంది. బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుకు మంచి వడ్డీ కూడా వస్తుంది. మీ డబ్బు కూడా పెరుగుతుంది. 5వ ఇంట్లో ఉన్న గురుడు మీ ఆదాయాన్ని పెంచడంలో రోజు రోజుకు దోహదం చేస్తారు. రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం ద్వారా మీకు మంచి విజయం అయితే ఉంటుంది. 4వ ఇంట్లో ఉన్న కుజుడు ఆస్తి నుండి ప్రయోజనాలను ఇవ్వగలదు. ఆస్తి నుండి లాభాలను కూడా అందిస్తుంది. అంటే మీరు కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ జన్మరాశి నుండి 11వ ఇంటిపై ఉన్న కుజుడు దృష్టి ఆర్థిక లాభాలను కలిగిస్తాడు. శుక్రుడు సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో 6వ ఇంట్లో కూర్చొని 12వ ఇంటిపై దృష్టి పెడతారు. దీని కారణంగా కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి. కానీ ఈ నెల 2వ భాగంలో సూర్యుడు శుక్రుడు కూడా 7వ ఇంట్లో సంచరిస్తాడు. దీని కారణంగా ఈ ఖర్చులు కొంతవరకు నియంత్రించవచ్చు. బుధుడు శుక్రుడు కూడా మీ జన్మరాశి నుండి 8వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని రహస్య ఖర్చులు ఏర్పడతాయి. మీరు షేర్ మార్కెట్ నుండి కొంత డబ్బు సంపాదించాలనుకుంటే ఈ నెల 2వ సగభాగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా చూసుకుంటే అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే శని ఆదిత్య స్థానంలో ఉంటాడు. మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాడు. 3వ ఇంట్లో రాహువు కూడా మిమ్మల్ని శక్తివంతం చేస్తాడు. 6వ ఇంట్లో సూర్యుడు మిమ్మల్ని వ్యాధులతో పోరాటం సమర్థవంతంగా ఉండేలా చేస్తుంది. కానీ 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల చిన్న చిన్న సమస్యలు అయితే వస్తాయి. ఆ తర్వాత మీ జన్మరాశి నుండి 8వ ఇంట్లో బుధగ్రహం యొక్క సంచారం కొన్ని చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ముందు జాగ్రత్త తీసుకోండి. మీ సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి. వాతావరణంలో మార్పు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి మీరు తప్పనిసరిగా ప్రయత్నాలు చేయాలి. పెద్దగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేనందువల్ల మీరు ఆరోగ్యం బాగానే ఉంటుంది. చర్మ సమస్యలు ఉంటాయి, అది కొంచెం చూసుకోండి. ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలకు వస్తే ఈ నెల మీ ప్రేమను పెంచే నెలగా రుజువవుతుంది. బృహస్పతి 5వ ఇంట్లో ఉండి మీ ప్రేమను కాపాడుతాడు. మీ ప్రేమలో నిజాయితీ స్వచ్ఛతను పెంచడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారు మీకు ఆదర్శంగా ఉంటారు. మీరు వారి గురించి శ్రద్ధ వహించాలనే భావోద్వేగం మీ మనసులో పుడుతుంది. అది మీ సంబంధాన్ని మరింత పరిణి చెందేలా చేస్తుంది. 5వ ఇంటి అధిపతి శుక్రుడు మీ జన్మరాశి నుండి 6వ ఇంట్లో ఉంటాడు. సూర్యుడు కూడా అక్కడే ఉంటాడు. దీని కారణంగా మీ ప్రియమైన వ్యక్తి యొక్క స్వభావంలో కొంత అహంకార భావన ఏర్పడుతుంది. ఇది జరిగితే కొంతకాలం పాటు మీ ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. దీన్ని నివారించడానికి ప్రయత్నించుకోండి. నెల చివరి భాగంలో జూలై 7 నుండి శుక్రుడు 7వ ఇంటికి మారినప్పుడు మీరు మీ సమస్యల నుండి ఉపశమనం అయితే పొందుతారు. ప్రేమ భావాలు పెరుగుతాయి. మీరు మీ ప్రియమైన వారికి వివాహ ప్రతిపాదన చేయవచ్చు. మీరు వివాహం చేసుకునే అవకాశం కూడా ఉన్నాయి. ఇది మీ ఎంపిక ప్రకారం జరుగుతుంది. వివాహాదుల గురించి మాట్లాడితే బుధుడు ఈ నెలలో 7వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ సంబంధంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచడానికి సహాయపడతారు. మీరు మీ భావాలను ఒకరికొకరు బహిరంగంగా వ్యక్తపరచుకోగలరు. కాలానుగుణంగా వాదనలు ఉంటాయి మీకు. ఇది మాటల తూటాలు మరియు అహంకార ఘర్షణలు దారితీస్తాయి. జూలై 16న సూర్యుడు 7వ ఇంట్లో ప్రవేశించడం వలన అహంకారపూరిత కలహాలు పెరిగే అవకాశం ఉంది. ఇది మీ వైవాహిక జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. జూలై 7 నుండి శుక్రుడు కూడా 7వ ఇంట్లో ఉంటాడు. బుధుడు జూలై 19 నుండి 8వ ఇంటికి వెళ్తాడు. ఇది ఈ సమస్యను కొంతవరకు తగ్గిస్తుంది. మీ సంబంధంలో రొమాన్స్ పెరుగుతుంది. ఇది మిమ్మల్ని మీ సమస్యలను సక్రమంగా బయటపడేలా చేస్తుంది. మీరు మీ ప్రేమ ఆప్యాయత భావంతో మీ జీవిత భాగస్వామిని తిరిగి గెలుచుకునే అవకాశం కూడా ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ముందుకైతే వెళ్తుంది. విద్యార్థులు ఎలా ఉంటుంది అంటే చదువులో సానుకూల ఆలోచనలు ఉంటుంది. ఈ నెలలో క్రీడలు, వినోదం మరియు ఇతర పరధ్యానాల ద్వారా విద్యలో అడ్డంకులు ఉంటాయి. ఈ నెల విద్యార్థులలో మతిమరుపు సమస్యలు కూడా వస్తాయి. వారి భావోద్వేగాలను ప్రయత్నించవలసి ఉంటుంది. విద్యార్థులు విదేశాల్లో విద్యావకాశాలు పొందడంలో విజయం పొందుతారు. ఇక పరిహారాల విషయాలకి వస్తే మకర రాశి వారు ఈ నెల ఏం పరిహారాలు చేసుకోవాలంటే ప్రతిరోజు విష్ణువును లక్ష్మీదేవిని పూజించండి. మీ జేబులో పసుపు రంగు కర్చీప్ని ఉంచుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.